దీపమవ్వాలి నా కంటికి తొడిమలన్నీ పూలు తొడిగి కొనకరించాలి నీ నవ్వుకి ప్రేమ పలుకులు పెళ్లి మంత్రాలు చేసి శుభ శకునాలు పలికేది వేళ Thank you.
కొన్నాను కదా నందమూరి గారు జాతరలో. ఏం చేసావు అది? భాస్కర్ నాయుడికి ఇచ్చావా? మమ్మల్ని అందరూ నడిపించే జార్జ్ మాస్టర్ పురుషోత్తం గారికి ఇచ్చావా? అమ్మ ఒకసారి లేడీస్ అందరూ సార్ గట్టిగా చెప్పడం కొడితే నేను సరదాగా వస్తున్నాను, ఎందుకంటే ప్రోగ్రామ్ అంటే డల్ అవుతుంది. ఒక్కసారి ఆడవాళ్ళ కోసం మా చెల్లెమ్మల కోసం నేను దిగుతున్నాను అని నేను రావచ్చు రాకపోవచ్చు తోపులట్లోను నా వెనకాల వచ్చి వాడికి అన్నంనేడు భాస్కర్ నాయుడు పేరు పెట్టు. నేను కొన్న బంగారం నాకు తెలుసు భాస్కర్ అన్నకి చావా అది అన్నకి చావా. నేను కొన్న బంగారం నాకు తెలుసు మూర్తికి చావా. వేదమమ్మ కాకపోతే లేడీస్ అందరూ ఇక్కడ వాళ్ళ డాక్టర్ మహిళలు సీరియల్స్ ఎంతమంది చూస్తారు ఇక్కడ? బంగారు తల్లులు అమ్మలు పెద్దమ్మలు. ఇందులో రావులమ్మాల అత్తగారు లేదనుకున్నారు మీరు. కార్తీక దీపం సీరియల్లో రావులమ్మాల అత్తగారు ఉంది కదా, ఇక్కడ నిజంగా మిమ్మల్ని చూస్తే నాకు రావులమ్మ అది ఇందులో కార్తీక దీపం సీరియల్ వంటలకాల అత్తగారు లేకున్నారు. ఒకసారి మేడంకి విజ్ఞాంసం గట్టిగా చెప్పట్లు. ఎప్పుడు లేడీస్ ఎప్పుడు ఇది వరకు భారతదేశంలో వెనకబడిపోయిన తరగతుల్లో ఉండేవారు, కానీ ఇప్పుడు ఈ రోజున లేచింది నిద్ర లేచింది మహిళలు నిజంగా నవ్వుతుంటే లక్ష్మీదేవి ఇలా నడిచి వస్తున్నట్టుంది. ఒకసారి లేడీస్ అందరూ నుంచోండి, మా చెల్లెమ్మలు మా అక్కమ్మలు ఒకసారి నుంచోండి. ఇప్పుడు దాకా కూర్చున్నారు కదా, కాళ్ళు లాగితే నడుము లాగుతుంది. కాళ్ళు పోట్లు ఉన్న వాళ్ళకి నడుము పోట్లు ఉన్న వాళ్ళకి ఇట్టే టిప్మని తగ్గిపోతే వెంకిని ఆసనాలు వేస్తారు. ఒకసారి మా భాస్కర్ ఆసనాలు ఎదురుగారు, ఒకసారి నుంచోండి. ఒకసారి ఇక్కడ చాలా మంది బంగారు తల్లులు ఉన్నారు, వీళ్ళ కోసం అని ఒక పాట పాడేనా రెడీయా? అమ్మ లేడీస్ అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే ఇంకా గట్టిగా వినిపించట్లా. నిజంగా ఈవిడ మాత్రం తెలంగాణ సముద్రులు గారు లేకున్నారు. ఉసారి నుంచో తల్లి, ఉసారి నుంచో. ఓ ముచ్చాల బొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుస్తాడి బొమ్మ, ఓ ఇస్తాడి బొమ్మ, ఓ రావులమ్మ రావులమ్మ. అమ్మ చప్పట్లు అందరికీ. కడవ మీద కడవ అంటే చప్పట్లో కొట్టేస్తాను మొత్తం. ఎప్పటిదాకా అంటానో కడవని అప్పటిదాకా నువ్వు కొడుతూనే ఉండాలి, ఓకేనా? నేను ఆడాలా, నువ్వు కొట్టాలా గట్టిగా చప్పట్లు, ఓకేనా? నువ్వు కడవ మీద కడవ పెట్టి కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా కన్ను గీటేనమ్మా పిల్ల పాదాలకు కన్ను పుట్టేనమ్మా మీద సంగేసి చంపు పట్టేనమ్మా. పాపం ఆడవాళ్ళనేప్పటికి మా పెద్దమ్మ ఒక్కతే చప్పట్లు కొడుతుంది. సీరియల్ జోలికి వెళ్దాం అనుకుంటా బాబు. అమ్మ ఇక ఆడలే చప్పట్లు అలా కొడుతూనే ఉంది, ఓకేనే? ఇక్కడ మొన్న నక్లీస్ గొలుసు మీద ఒకటి పాట రాశారు. ఇది కేవలం లేడీస్ కోసం, మిమ్మల్ని ఇబ్బంది పడతాం కాదు, కానీ మా చెల్లెమ్మలందరూ ఒకసారి చూంచుంటే కనుక ఒకసారి ఇది భాస్కర్ ఇవ్వండి పాల్గొల్లు. ఎందుకంటే భాస్కర్ ఆర్కెస్ట్రా అంటే లేడీస్కి ఎక్కువ పాటలు వేస్తారు, ఎందుకంటే పాపం వాళ్ళు సాధారణంగా పాటలు అడగలేరు, ఎప్పుడు కూర్చున్నా అలా సైలెంట్గా కూర్చుంటారు. అమ్మ ఒకసారి మా చెల్లెమ్మలు ఒకసారి నుంచుంటే కనుక రెడీయా? ఒకసారి గట్టిగా చెప్పట్లు జోడించి గట్టిగా చెప్పడం. ఆ లేడీస్ అంతా కూడా నీ పక్కన పడ్డాది లేదు చప్పట్లు కొట్టలేరు, ఎప్పుడు వెనక బెంచ్ అనుకున్నాం, కానీ ఈ మధ్యలో ఫ్రంట్ బెంచ్లో వస్తారు. వాళ్ళకి సపోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సపోర్ట్ ఉంది. ఒకసారి లేడీస్ అందరూ గట్టిగా చప్పట్లు కొడితే ఇక్కడ మా కుర్రోళ్ళు పెళ్లి కాని కుర్రోళ్ళు ఉన్నారు. ఈ టైంలో జాతర అన్నా సరే ఏమన్నా కట్ట లేకపోయినా మొగ్గ లేకపోయినా మొక్క దిగదు, అవునా కదా?
సారా సారమ్మ సారా నా ప్రాణమై నీవమ్మ సారా ఏ నిన్ను తాకకుంటే సారా నా ప్రాణమంత కాయ కాయ సారా ఏ సారా సారమ్మ సారా నా ప్రాణమై నీవమ్మ సారా ఏ నిన్ను తాకకుంటే సారా నా ప్రాణమంత కాయ కాయ సారా ఏ సారా సారమ్మ సారా ఓకే ఇక్కడ రాజు నేర్చుకున్న మా చెల్లెమ్మలు ఉన్నారు. చిన్న చిన్న బాక్సర్లు ఎవరైతే బాగా డాన్స్ చేస్తారు కమిటీ వాళ్ళ చేతుల మీదకి ఒక బంగారు బిగిట్లు 3 ఉన్నాయి. ఆ 3 ఎవరో ఆడియన్స్ నుంచి పట్టుకెళ్ళచ్చు. ఓకేనా? కమిటీ వాళ్ళ చేతుల మీద ఉంది. మా చెల్లెమ్మలు చూడండి ఒకసారి గట్టిగా చప్పట్లు 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 చప్పట్లు. అమ్మ చెల్లి ఈ గాజు ఎక్కడ కొన్నాం? ఈ గాజు ఎక్కడ కొన్నాం? ఎక్కడన్నా అది రాజు ఒక పిల్ల మీ గాజులు కదా రాజు ఒక పిల్ల గాజులు కదా రాజు ఒక పిల్ల మీ గాజులు కదా నీ చెయ్యి సామలేదా నీ చెయ్యి సామలేదా మా గాజులు లేదా రాజు మాకే పిల్లమది రాజులకే పిల్లమేనో రాజు మాకే పిల్లమది రాజులకే పిల్లమేనో మనిషి పుట్టినాక పుట్టింది మతం, పుట్టి మనిషినే వెనక్కి నెట్టింది మతము. తల్లి కడుపు నుండి వెళ్ళినట్టి మనిషి తలచి కూడా ఏ చెడ్డ గదని ఏ చెడ్డ గదని ఏ చెడ్డ గదని నా రాజుగా కూడా మా అన్నయ్య
థ్యాంక్ యూ